హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు మారాయి. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాలో వర్షాలు పడతాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు. మధ్యాంధ్ర అదేవిధంగా మధ్య తెలంగాణ జిల్లాల్లో మాత్రం ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. హైదరాబాద్లోని యూసుఫ్గూడ, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజిగిరి, జీహెచ్ఎంసీ, మణికొండ, చార్మినార్, ఓల్డ్ సిటీ, ఉప్పల్, నాంపల్లి, ఖైరతాబాద్ ప్రాంతాల్లో ఈ రోజు రాత్రికి వర్షాలు కురుస్తాయి. పగటి సమయంలో 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నప్పటికీ ఈ హీట్ వేవ్ కారణంగానే మధ్యాంధ్ర మధ్య తెలంగాణ జిల్లాల్లో కూడా వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే మధ్యాంధ్ర జిల్లాలో ఉక్కపోత అత్యధికంగా ఉండి ఆకాశం మేఘావృతమై 1-2 చోట్ల తేలికపాటి జల్లులు మాత్రమే ఉంటాయి. కానీ ఉత్తర తెలంగాణ, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడడంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లాలో మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయి. భారీ వర్షాలు నమోదు కావు, కానీ ఉరుములు మెరుపులతో అత్యధిక ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయి. మిగిలిన అన్ని ప్రాంతాల్లో తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం కొనసాగుతుంది. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.